హలో అలీ, ఏం చెప్పడానికి వచ్చావా? జై జగన్, జై జగన్. ఏందాలు అట్టా జై జగన్ అంటున్నావు? నువ్వు ఎంత కాకాబట్టినా నీకు ఎమ్మెల్యే టికెట్ ఆయన ఇవ్వలేకనే వేరే ముక్కుంటే చెప్పు. ఏమిరా, బాగున్నారా? నిబ్బండబడా, నేను ముక్క చెప్పమంటే నువ్వేంది అట్టా యాక్షన్ చేస్తున్నావో? ఇంతకీ విషయం చెప్పు. రైల్వే కోడూరు అనగానే నాకు మొదటిసారిగా గుర్తుకొచ్చేది కువైట్లో ఒక ఫంక్షన్కి వెళ్ళా. నేనేమనుకున్నానంటే ఒక 100 మంది ఉంటారు, లేకపోతే 150 మంది ఉంటారేమో అనుకున్నా. అక్కడికి లోకల్ షేక్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడు మనోళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, పెద్దోళ్ళందరినీ పిలిచారు, మనోళ్ళు సైలెంట్గా ఉన్నారు. నేను ఎంటర్ అయ్యా. అక్కడ చూసే ఆ రచ్చ మళ్ళీ ఇక్కడే చూస్తున్నా. అక్కడ కువైట్ షేక్ పిలిచి ఈ వ్యక్తి ఎవడు అని అడిగాడంట నన్ను. నిన్ను కువైట్లో ఎవరు అని అడిగారని ఫీల్ అవుతున్నావా? అయినా నువ్వు ప్రపంచం మొత్తం తిరిగడానికి నువ్వేమన్నా టామ్ క్రూజ్ అనుకుంటున్నావా ఏందే? కేవలం టాలీవుడ్ యాక్టర్వి, అది గుర్తుపెట్టుకో. అప్పుడు మనోళ్ళు చెప్పారు, ఏమిటి ఆయన ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమెడియన్, ఆయన బ్రహ్మానందం గారు, ఆయన వస్తే స్క్రీన్ మీద మా వాళ్ళు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు, ఎంతో ఆనందిస్తారు అని చెప్పి చెప్పడం జరగడంతో నీకు నువ్వు బ్రహ్మానందంతో పోల్చుకుంటావేంది? బ్రహ్మానందం ఎంత పెద్ద యాక్టరో. మరి రానున్న రోజుల్లో 2024లో మన 19లో ఏ రేంజ్లో మనం 151 ఇచ్చామో, వై నాట్ 175? మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక బర్త్డేకి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇస్తాం. అట్టాగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు డెఫినెట్గా సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. మీకు 175 సీట్లు వచ్చే సీనే ఉండుంటే మీ ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీలోకి ఎందుకు జంప్ అవుతున్నారమ్మా? 5 సార్లు శాసనసభ్యుడిగా తను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్ర లేదు, విజయయాత్రలా ఉంది నిజంగా చెప్పాలంటే. శ్రీనివాస్ గెలిచింది వైఎస్ ఫ్యామిలీ చరిష్మాతో అయితే నువ్వేంది ఆయన క్రెడిట్ అన్నట్టు చెప్తావో? నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. ప్రజల్లో అసంతృప్తి లేదని చెప్తున్నా. మందుబావులు, భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి అడుగు ఈ క్వశ్చను. వాస్తవంగా చెప్పాలంటే నాకు కొంచెం జలుబు చేసి రాలేని పరిస్థితి. ఆయన రోజు ఫోన్ చేసి, అన్నా రైల్వే కోటర్లో మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మైనారిటీస్ అన్నారు. నిబ్బండబడా, నీకు మైనార్టీలోనే అభిమానులు ఉన్నట్టు కబుర్లు చెప్తావేంది? అలాగే ఏ విధంగా అయితే అన్నని 19లో గెలిపించారో రానున్న 24లో కూడా అదే విధంగా మీరందరూ గెలిపించి మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. రానున్న రోజుల్లో మినిస్టర్గా చూస్తాం. ఏందాలు శ్రీనివాసుని మినిస్టర్గా చూస్తామంటున్నావు? ముందు ఆయనకి టికెట్ ఉందో లేదో కూర్చుంత జగన్ అడుగు. అసలే 60 మంది సిట్టింగులను మారుస్తున్నాడంట. అలాగే ఈ జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అలాగే చిన్న ఆయన మిథున్ రెడ్డి గారు కాల్ చేశా, సార్ ఇలాగుంది, శ్రీనివాస్ గారు ఫోన్ చేశారంటే, బ్రదర్ వెళ్ళండి, చాలా మంచి వ్యక్తి, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, డెఫినెట్గా ఆయన గెలుస్తాడు అని చెప్పి ఈరోజు ఇక రావడం జరిగింది. మొత్తానికి పెద్దిరెడ్డి పర్మిషన్ తీసుకొని ఆ జిల్లాలో అడుగు పెట్టావన్నమాట. అందరూ అనుకుంటున్నట్టు మీ జగన్ జిల్లా అంతా పెద్దిరెడ్డి చేతుల్లోనే పెట్టాడా ఏందే? నేను 2024 అంట, మీరందరూ ఏమనాలి? జగనన్న వన్స్ మోర్ 2024
2024. ఓహో, వన్స్ మోర్ జగన్ అంటున్నా. జనాలు ఒక్క ఛాన్స్ అనే బొక్కబోర్లా పడ్డారు. ఇంకా వన్స్ మోర్ అనే సీనే లేదాలే. అర్థమైందా? ఇంక అన్నీ సర్దేసుకుని బయలుదేరు.